హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మామిడికాయతో ఫిష్ కర్రీ చూద్దాం. టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా అసలు నచ్చుతుంది. ఎవరికైనా డెఫినెట్లీ నచ్చుతుంది, ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే చింతపండు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నీట్గా కడుక్కొని నానబెట్టుకోండి. ఇప్పుడైతే నేను ఒక ఆనియన్, ఒక టమాటా, ఒక పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఎంత చిన్నగా అంటే అంత చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఫిష్ నీట్గా కడుక్కున్నాక అందులోని కారం, కొంచెం పసుపు, అలాగే ధనియా మసాలా, హోమ్మేడ్ మసాలా అది, అలాగే కొంచెం ఎండు కొబ్బరి పొడి వేసేసి కొంచెం ఆయిల్ వేసి కలిపి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మామిడికాయ అనేది చిన్నగా కట్ చేసుకొని పీసెస్ పెట్టుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని ఇప్పుడైతే నేను కడాయి పెట్టుకున్నా. అందులోనే ఆయిల్ వేసుకొని కొంచెం ఎండుమిర్చి విత్తనాలు, కరివేపాకు వేగిన తర్వాత ఆయిల్లో వేసిన తర్వాత ఆనియన్స్ అన్నీ వేసుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అవి పచ్చిమిర్చి, ఆనియన్స్ ఎంత వేగితే అంత టేస్ట్ అనేది ఉంటుంది. తర్వాత కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒక 5 మినిట్స్ మళ్ళీ మగ్గించుకోండి. ఆ తర్వాత టమాటా వేసేసి టమాటా అంతా మగ్గాలి. మగ్గిన తర్వాత మాత్రమే ఫిష్లు అనేవి మనం ఇందాక మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, అవి అనేవి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అనేది మూసుకోండి. తర్వాత మళ్ళీ మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా చింతపండు, దాని గుజ్జు అనేది అందులోనే వేసుకోండి. ఆ తర్వాత తగినంత వాటర్, అంటే మీకు ఎంత కావాలో కర్రీకి అంత వాటర్ వేసేసి ఒక 5 మినిట్స్ అనేది క్లోజ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి మామిడికాయ ముక్కలు అనేవి వేసుకొని అందులోనే కొంచెం ఫిష్ మసాలా, అలాగే గరం మసాలా వేసేసి ఒక 10 మినిట్స్ అనేది కుక్ చేయండి. తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక 10 మినిట్స్ అనేది కుక్ చేసుకుంటే చూడండి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. టేస్ట్ కూడా మనం మామిడికాయ వేసినాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, బాగా నచ్చుతుంది. ఓకేనా? మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లైక్, షేర్, సబ్స్క్రైబ్ జాహ్నవి లిటిల్ ప్రిన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఓకే, బాయ్.